హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది. ఫ్రెండ్స్, మిరపకాయ బజ్జీలంటే ఇష్టం లేని వాళ్ళు చాలా తక్కువ. సో ఇవి చూస్తే నోరూరుతూ ఉండేవాళ్ళే చాలా ఎక్కువ. అందులో నేను కూడా ఒకదాన్ని. మరి మీలో ఎంతమందికి మిరపకాయ బజ్జీ ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. ఈ మిరపకాయ బజ్జీ రెస్టారెంట్లో బయట బండ్ల మీద ఎలా అయితే ఉంటుందో ఆ టేస్ట్లో మనం ఇప్పుడు కొంచెం కొత్తగా చిన్నపిల్లలు కూడా తినేలాగా చేసి చూద్దాం. ముందుగా అయితే ఒక బంగాళదుంపని ఇలా ఉడికించేసి తీసుకోవాలి. ఈ బంగాళదుంప స్టఫింగ్ పెడితే పిల్లలు తినడానికి చాలా బాగుంటుంది. మీరు కనుక పెద్దవాళ్ళకి పెట్టాలి, కొంచెం కారంగా తినే వాళ్ళకైతే ఈ బంగాళదుంపను స్కిప్ చేయొచ్చు. అలాగే చింతపండు చిన్న ముక్కను తీసుకొని దాన్ని కొంచెం గుజ్జుగా వచ్చేలాగా కాసేపు నానబెట్టి దానిలో నుంచి గుజ్జు కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ ఉల్లిపాయలు చాలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. లాస్ట్ మనం గార్నిష్ చేయడానికి ఈ ఉల్లిపాయ ముక్కలు యూజ్ అవుతాయి. అంటే ముందుగా మనం ఇవి ప్రిపేర్ చేసుకోవాలి అని నేను చెప్తున్నాను. సో ఉల్లిపాయ ముక్కలు ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత ఇలా మిరపకాయల్లో కట్ పెట్టుకొని లోపల ఉండే గింజలను అయితే తీసేసుకోవాలన్నమాట. ఇంట్లో పిల్లలు తినాలి అనుకుంటే మొత్తం ఉన్న గింజలన్నిటినీ కూడా తీసేయండి. కొంచెం పెద్దవాళ్ళు కారాన్ని తినగలిగే వారు ఉన్నట్టయితే కొంచెం తక్కువగానే తీసేసుకొని కొంచెం అక్కడక్కడ కారం తగిలేలాగా పెట్టుకోవాలన్నమాట. సో నేనైతే ఇంట్లో 2 దెయ్యాలు ఉన్నారు. వాళ్ళు కారం అంటే అస్సలు తినరు. సో వాళ్ళ కోసం ఇలా మొత్తం గింజలన్నీ కూడా తీసేసాను. చూడండి. సో ఇట్లా ఉన్న గింజలన్నీ కూడా మ్యాక్సిమం తీసేసాను. ఇలా మనకి ఖాళీ వచ్చేస్తుంది. ఇందులో మనం స్టఫింగ్ చేసుకుంటాం. ఇవి మనం ఎండబెట్టుకొని చూడండి ఫ్లేక్స్, చిల్లీ ఫ్లేక్స్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇలా గుజ్జు తీసుకున్న చింతపండు ఉంది కదా, దానిలో పొటాటో మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొటాటో మిక్చర్ని వేసేయండి. సో చింతపండు గుజ్జు పిల్లలకైతే తీసుకోవచ్చు, పెద్దవాళ్ళకి అవసరం లేదు. అలా కాకుండా ఊరికే మన మిర్చిలో రాస్తే సరిపోతుంది. సో తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ వాము వేయండి. చాలా తక్కువగా వేసుకోండి పిల్లల కోసం అయితే. అదే పెద్దవారి కోసం అయితే ఘాటుగా ఉంటుంది కాబట్టి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం కారం వేసి మొత్తం ఈ మిక్స్చర్ని అంతటిని కూడా కలిపేసేయండి. కలిపి పక్కన పెట్టుకున్నాక ఒక జల్లెడ తీసుకొని 2 కప్పుల శనగపిండి తీసుకున్నాను. నేను ఈ కప్తో కొలుస్తున్నాను. సో 2 కప్పుల శనగపిండికి ఒక 3 స్పూన్ల బియ్యం పిండి 2 కలిపేసి మనం జల్లించుకోవాలన్నమాట. అప్పుడైతేనే 2 ఈక్వల్గా కలుస్తాయి అండ్ పిండి కూడా చాలా బాగుంటుంది. ఇలా ఎలాంటి ఉండలు లేకుండా చక్కగా జల్లెడలో జల్లించేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అక్కడక్కడ పిండి ఉండిపోకుండా ఫ్రీగా వచ్చేస్తుంది ఇలా కానీ మనం కలిపామంటే. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మరి సాల్ట్, కొంచెం వంట సోడా, కారం, వంట నూనె కొద్దిగా వేసుకున్నట్లయితే చక్కగా ఉబ్బెత్తుగా వస్తాయన్నమాట. మీరు అలా లావుగా కాకుండా మనకి పల్చగా వేసుకుంటే బజ్జీలు ఉంటాయి చూసారా, అవి కావాలనుకుంటే ఈ ఈ వంట సోడాని, నూనెని కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుంది. మిక్స్చర్ని అంతా కూడా బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం దీనిని మన దోశ పిండి కన్నా కొంచెం గట్టిగా ఉండేటట్లుగా కలుపుకోండి. అదే మీకు శనగపిండి లేయర్ పల్చగా రావాలి అనుకుంటే దోసపిండి కన్నా ఇంకొంచెం పల్చగా కలుపుకుంటే మనకి మిర్చి మీద సన్నటి లేయర్ వస్తుంది. మనం కొంచెం ఉబ్బెత్తుగానే పిల్లలు తినడానికి వేస్తున్నాం కాబట్టి ఇలా నేను కొద్దిగా దోసపిండి కన్నా ఇంకొంచెం గట్టి కన్సిస్టెన్సీతో ఉండేలాగా కలుపుతున్నాను అనమాట. సో కొద్దిగా వాటర్ వేసుకుంటేనే మనకి పిండి ఎలా వస్తుంది అనేది తెలుస్తుంది. ఒకేసారి వేసుకున్నామంటే ఎక్కువ తక్కువ అయిపోతుంది కదా. సో అంతా కూడా బాగా కలిసేలాగా ఒక్కసారి గ్రీట్ చేసేసుకోండి.
మొత్తాన్ని బాగా కలిపామంటే ప్లఫీగా వస్తాయన్నమాట. మనం వంట సోడా వేసాం కాబట్టి కొంచెం పొంగుతూ వస్తాయి. అలా బాగా కలిపేసుకొని ఎక్కడ కూడా ఉండలు కానీ ఏమీ లేకుండా సాల్ట్ అంతా కూడా మన పిండిలో కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం చీల్చి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, దానిలో స్టఫింగ్కి బంగాళదుంప మిక్స్చర్ని లోపల పెట్టేసేయండి. చక్కగా ఈ మిక్స్చర్ వల్ల పుల్లగా లోపల తగులుతూ ఉంటుంది. అండ్ పిల్లలకి కొంచెం బంగాళదుంప కూడా హెల్దీ కాబట్టి చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు కూడా ఈ టేస్ట్ని ఇష్టపడతారు. సో ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. ఇలా స్టఫింగ్ అంతా కూడా మిగతా అన్నిటికి కూడా చేసేసుకొని చక్కగా పెట్టేసుకోండి. మనం తీసుకున్న మిరపకాయలను బట్టి ఈ క్వాంటిటీస్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. నూనె మనం డీప్ ఫ్రైకి సరిపడినంత ముందుగా హైలో పెట్టుకొని వేడైపోయిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసి ఈ బజ్జీలు అనేది ఒకదాని తర్వాత ఒకటి పిండిలో బాగా డిప్ అయ్యేలాగా ముంచి వేయండి. చూసారా, వేయంగానే చక్కగా పొంగుతూ భలే వచ్చేసాయి కదా. ఆ తర్వాత కాసేపు ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత మంటని హైలో పెట్టేయాలి. అప్పుడు పైన మంచి కలర్ అనేది వస్తుంది. ఎలా ఉన్నాయి మరి, ఎలా వచ్చాయో కూడా మీరు నాకు చెప్పాలి. మరి ఇలా అటు ఇటు కూడా తిప్పుకుంటూ చక్కగా మంచి కలర్, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసి తీసుకొని జల్లెడలో కానీ టిష్యూ పేపర్లో కానీ వేసినట్లయితే ఆయిల్ మనకి బయటకి డ్రైన్ అయిపోతుంది. భలే ఉన్నాయి కదా. ఎవరెవరికి నోరూరుతుందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఫస్ట్ టైం కానీ నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రెసిపీ కానీ మీకు చూడగానే నచ్చింది అనిపిస్తే కనుక లైక్ చేయండి. అండ్ మీరు ఎంకరేజ్ చేస్తే నాకు కూడా బాగుంటుంది. కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.